వీళ్ళందరూ భయం ఒకటేనండి, ఓఫిర్ని కాపాడటం కూడా వాళ్ళ టార్గెట్ కాదు. ఓఫిర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పాలంటే ఓఫిర్ది బయటకు వచ్చినాయి, వీళ్ళే ఇంకా బయటకు రాలేదు, అంతే తేడా. ఇన్ఫాక్ట్ ఈ హనీ జాన్సన్ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆ మరుగుదొడ్డి గాడి గురించి కూడా గతంలో అజయ్ కుమార్ అని ఒక పాస్టర్ ఒక ఆడియో రిలీజ్ అయింది. ఆడియోలో ఏం చెప్తున్నాయంటే హనీ జాన్సన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె విషయంలో విజయ్ కుమార్ ఏదో మిస్బిహేవ్ చేశాడని చెప్పేసి కూడా వచ్చినాయి. అసలు వీడేంటి వైఫ్ ఉంచుకుని గర్ల్ ఫ్రెండ్ ఏంటి మళ్ళీ కొత్తగా, ఆ గర్ల్ ఫ్రెండ్ తో వాడేవాడు మిస్బిహేవ్ చేయటం ఏంటి అంటే ఎవడి లొసుగులు ఆడుకున్నాయి. అంతెందుకు ఈ విజయ్ కుమార్ గురించే ఏదో చర్చిలో వ్యభిచారం చేశాడు అని చెప్పేసి ఒక పాస్టర్ ఆరోపణ చేశాడు. వీళ్ళందరూ శుద్ధపోసులేం కాదు. రేపు ఎప్పుడైనా వీళ్ళ ముడ్డి కింద కూడా నీళ్లు వస్తాయి అన్న ఒక భయంతో వీళ్ళు ఇప్పటి నుంచి భుజాలు తడుక్కోవటం మొదలుపెట్టి ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుందాం, ఇట్లాంటి ఆరోపణ ఎవరి మీదకి వచ్చినా అని బహుశా బయటకు వచ్చినట్లు ఉన్నారు. అంతకు మించి వేరే రీజన్ ఏం లేదండి. వీళ్ళకి ఓఫర్ గురించి ఏమీ తెలీదు నిజంగానే తెలుసుకోకుండానే ఈ వాగుళ్ళని వాగుతున్నారు మీడియాలోకి వచ్చి.